శోధన ప్రశ్న నైపుణ్యం. బోధనా విషయం కఠినంగా మరియు క్లిష్టంగా ఉన్నప్పుడు ఈ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు. విషయ పరిజ్ఞానానికి సంబంధించిన పరస్పర సంబంధాల స్పష్టత కోసం కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, చర్మం అనే విషయం గురించి బోధించేటప్పుడు ఈ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణలు ఉపయోగించే బోధన నైపుణ్యం. కొన్ని విషయాలు, సూత్రాలు, బోధనలు, రూల్స్ని కలిగి ఉంటాయి. ఇలాంటి విషయాన్ని బోధించేటప్పుడు ఉదాహరణలను ఇస్తూ బోధిస్తే వారికి చక్కటి అవగాహన జరుగుతుంది. బోధనోపకరణాలను ఉపయోగించే బోధన నైపుణ్యం. బోధనలో బోధనోపకరణాలు ఉపయోగిస్తే అవగాహన స్పష్టంగా ఉంటుంది. మెదడులో ఆ దృశ్యాలు నమోదవుతాయి. విన్న విషయాల కంటే చూసిన విషయాలు, విని మరియు చూసిన విషయాలు ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటాయి. బోధనోపకరణాల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, రక్త ప్రసరణ వ్యవస్థను బోధించేటప్పుడు బోధనతో పాటు చార్టు, వర్కింగ్ మోడల్ ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు తొందరగా అర్థమవుతుంది. అంతేకాకుండా నమూనా ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో రక్త ప్రసారాన్ని స్పష్టంగా అవగాహన చేసుకుంటారు.